నమస్కారం, ఏజెస్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేబీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీ. కరీంనగర్ డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్. కావూరి సాంబశివరావు కన్నుమూత, ముగిసిన రాజకీయ దిగ్గజ ప్రస్థానం. దానం కడియంలకు క్లీన్ చిట్ ఇవ్వటంపై కేటీఆర్ ఫైర్. రైతులకి 6,310 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసాం. సూపర్ 6 పథకాలు. ఐఎమ్ వెరీ హ్యాపీ. తల్లికి వందనం 10,090 కోట్ల రూపాయలు చెల్లించాం. 67,27,000 మందికి విద్యార్థులకు సహాయం చేశాం. చెప్పిన మాట ప్రకారం ఎంతమంది పిల్లలుంటే ఆ తల్లికి 15,000 చొప్పున చెల్లిస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్నాం. రెండోది స్త్రీ శక్తి ఉచిత ప్రయాణం. దీనివల్ల ఈరోజు ఉమెన్లో మొబిలిటీ పెరిగింది. రెండోది వాళ్ళలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. దగ్గర 4,29,00,000 ప్రయాణాలు చేశారు. ఇది ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. దీనికి కూడా ఆర్టీసీ వండర్ఫుల్ వర్క్ చేశారు. ఉండే బస్సులతోనే ఆక్యుపెన్సీ పెంచి చాలా బాగా పనిచేస్తున్నారు. ఇంకో పక్క దీపం 2 ఏడాదికి 3 సిలిండర్లు చెప్పాం. ఇప్పటికి 2 కోట్ల సిలిండర్ల పైగా ఇచ్చాం. ఇంకొక పక్కన ఎన్టీఆర్ భరోసా. ఎవ్రీ మంత్ మొదటి తారీఖున మనందరం కూడా ఏదో పేదల సేవలో కార్యక్రమం పెట్టి వెళ్తూ వచ్చాం. 58,006 నగరంలోని హోటల్లో ప్రస్తుతం ఎల్పీజీ కొరత ఏర్పడింది. గల్ఫ్ సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా చమురు సరఫరా దెబ్బతినడంతో కేంద్రం కమర్షియల్ సిలిండర్ల సరఫరాపై ఆంక్షలు విధించింది. దీనివలన నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు గ్యాస్ దొరక్క అల్లాడుతున్నాయి. రంజాన్ మాసం కావడంతో హైదరాబాద్ కి ప్రత్యేకమైన హలీం మెనూ నుంచి తొలగించకుండా ఉండేందుకు ప్రముఖ రెస్టారెంట్ పిస్తా హౌస్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. గ్యాస్ సిలిండర్ల కొరతను అధిగమించేందుకు పిస్తా హౌస్ యాజమాన్యం తమ వంటశాలలో మళ్లీ పాతకాలపు పద్ధతిలో కట్టెల పొయ్యిలను రంగంలోకి దించింది. అత్యాధునిక గ్యాస్ స్టవ్ల స్థానంలో పెద్ద పెద్ద కట్టె మోపులతో భట్టీలను ఏర్పాటు చేసి హలీం మరియు ఇతర వంటకాలను సిద్ధం చేస్తుంది. గ్యాస్ లేదనే నెపంతో కస్టమర్లను నిరాశపరచకూడదని, సాంప్రదాయ పద్ధతిలో కట్టెలపై వండటం వలన హలీం రుచి మరింత పెరుగుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. హోటల్ ఆవరణలో కట్టెల పొయ్యిలపై హలీం హుండీలు ఉడుకుతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్యాస్ కొరత ముంచుకొస్తున్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అయిన హలీం రుచిని నగర వాసులకు అందించాలన్న పట్టుదలతో పిస్తా హౌస్ వంటి సంస్థలు ఇలా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. సిలిండర్ల కొరత నేపథ్యంలో హలీం తయారీ వ్యయం పెరిగినప్పటికీ నాణ్యతలో మాత్రం రాజీ పడబోమని యాజమాన్యం స్పష్టం చేస్తుంది. మొత్తానికి గ్యాస్ కష్టాలను అధిగమిస్తూ కట్టెల పొయ్యిల సాక్షిగా హైదరాబాద్ హలీం రుచులు పరిమళాలు కొనసాగుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధం కారణంగా వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో తీవ్ర కొరత ఏర్పడటంతో తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడే ప్రమాదంలో పడ్డాయి. దాని వలన ఈ హోటల్ రంగంలో పనిచేస్తున్న పేదలపై ప్రభావం పడుతుంది. గ్యాస్ కోసం ఏజెన్సీల చుట్టూ హోటల్ యజమానులు తిరుగుతున్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన క్లీన్ చిట్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కార్చిచ్చు రాజేసింది. దానం నాగేందర్, కడియం శ్రీహళ్లపై దాఖలైన పిటిషన్ ను స్పీకర్ కొట్టివేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని ప్రజాస్వామ్యంపై జరిగిన బహిరంగ దాడిగా కేటీఆర్ అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లీన్ చిట్ ఇవ్వటం అంటే ప్రజల తీర్పును అపహాస్యం చేయటమేనని ఆయన మండిపడ్డారు. అధికారంలో ఉన్న వారికి అనుకూలంగా రాజ్యాంగ వ్యవస్థలను వాడుకుంటున్నారని, ప్రజాస్వామ్య విలువలు ఎక్కడ ఉన్నాయని ఆయన ప్రశ్నించారు. ఇది కేవలం ఒక తీర్పు కాదని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే చర్య అని ప్రజలు అన్ని గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు.
డంపింగ్ యార్డ్ వల్ల కరీంనగర్ పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా చొప్పదండి సభలో కరీంనగర్ డంపింగ్ యార్డ్ తరలిస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కరీంనగర్ డంపింగ్ యార్డ్ శాశ్వతంగా తరలించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ రోజు డంపింగ్ యార్డ్ ద్వారా ఆ ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందులు స్వయంగా అక్కడికి వెళ్లి పర్యటించి తెలియజేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, మాజీ ఎమ్మెల్యే ఆరిపల్లి మోహన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కార్పొరేటర్ అంజన్ కుమార్, పలువురు కార్పొరేటర్లు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. అందరు పైకి ఎక్కాలి సార్ ట్రెక్కింగ్. రన్నింగ్ కంటిన్యూ ఇట్లా చేస్తూ ఓల్డ్ రన్నింగ్ మన స్టోరేజ్ కాకుండా ఇది చేయడానికి. ఇక్కడ ఇది నడుస్తలేదు, ఇక్కడ ఏం పెట్టి అదే మళ్ళీ కొత్త మిషన్ చేస్తానికి అంతా క్లీన్ చేస్తాను. 2 రకాల మిషన్లు వస్తాయి సార్. అది అది దాని అది అది సంబంధం లేదు కదా. అది వీళ్ళకి సంబంధం జరుగుతుంది టెండర్ సార్. అది దాన్ని మనం అమౌంట్ ఇస్తాం. వీళ్ళది ఏమొస్తుంది, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనం అమౌంట్ ఇస్తున్నాం. దానికి మనం టెండర్ అమౌంట్ అదే రేటు మీద అంటే టెండర్ సేమ్ అదే అంటే మనం అమౌంట్ ఇవ్వాలి. కమిషనర్ గారు పెద్ద పెద్ద నగరాల్లో చెత్త మేనేజ్మెంట్ అనేటువంటిది ఒక పెద్ద సమస్య అయిపోయింది. దాదాపు 20-30 సంవత్సరాల నుంచి జమ అయినటువంటి ఈ కరీంనగర్ డంప్ యార్డుకు సంబంధించి గతంలో కేంద్ర మంత్రి కట్టర్ గారు హౌసింగ్ బోర్డు కాలనీకి ప్రోగ్రాంకి వచ్చినప్పుడు కూడా ఈ యొక్క డంప్ యార్డు మీద కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ సమస్య పరిష్కారం చేయాలి, పట్టణానికి ఇది ఒక పెద్ద అనారోగ్య కారణమైనటువంటి సమస్యగా మారిందని విజ్ఞప్తి చేసినాం. అదేవిధంగా మొన్న గౌరవ చొప్పదండి శాసనసభ్యుల దగ్గర గౌరవ ముఖ్యమంత్రి గారి సమావేశం అయితే కూడా జిల్లాకు సంబంధించిన పట్టణానికి సంబంధించిన అందరం నాయకులం ఈ డంప్ యార్డు సమస్య వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వారు వేదిక మీద నుండి కరీంనగర్ ప్రజలకు హామీ ఇచ్చినారు. ఈ డంప్ యార్డు తొలగింపుతో పాటుగా వరంగల్ కరీంనగర్కు సంబంధించినటువంటి ఈ డంప్ యార్డ్ మేనేజ్మెంట్కు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని తీసుకొని 2 నగరాల మధ్యలో దాన్ని ఏర్పాటు చేస్తామనేటువంటి మాట హామీ ఇచ్చినారు. దానిలో భాగంగా ఈరోజు గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు, శాసనసభ్యులు, సుడా చైర్మన్, గౌరవ కార్పొరేటర్లు అందరం కూడా కరీంనగర్ సంబంధించిన వాళ్ళం ఇక్కడికి వచ్చి ఈ యొక్క డంప్ యార్డును స్వయంగా పరిశీలన చేసినప్పుడు దీనికి సంబంధించి స్మార్ట్ సిటీలో వాస్తవంగా మేము రాజకీయాలు వద్దు కానీ చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులకు సంబంధించిన అంశం చాలా దురదృష్టకరం. ఈరోజు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోటి వేస్ట్ మేనేజ్మెంటు దానికి సంబంధించినటువంటి మొత్తం పాత కొత్తల
తొలగింపు ప్రక్రియ, దానికి సంబంధించిన ప్రాసెసింగ్ ప్రక్రియను వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఇక్కడికి వచ్చి ప్రత్యేకించి దీన్ని సందర్శిస్తా ఉన్నాం. ఈరోజు ఇప్పుడు సందర్శించిన నివేదికను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇచ్చి ఈ డంప్ యార్డుకు తొలగింపుపై హామీ ఇచ్చినటువంటి అంశాన్ని తొందరగా అమలు చేస్తూ డైలీ వేస్టేజ్ను ఏ విధంగా ప్రాసెస్ చేయాలి, ఆల్రెడీ స్టోర్డ్ వేస్టేజ్ని ఏ విధంగా ప్రాసెస్ చేయాలి అనేటువంటి ఒక ప్రక్రియ తీసుకొని సమయం 8 నెలల నుంచి సంవత్సరం దాకా పడుతుందని చెప్తా ఉన్నారు. ఇంత పెద్ద 5 లక్షల మెట్రిక్ టన్నుల పైన డంప్ ఇక్కడ ఉంది. ఇదంతా కూడా క్లీన్ చేసి దాని తర్వాత పరిసర దగ్గర ఎక్కడో ఒక కాడ డైలీ వైజ్ వచ్చే వేస్ట్ మేనేజ్మెంట్ డైలీ ప్రాసెస్ చేసే విధంగా మెకానైజేషన్ చేసి ఆ కార్యక్రమం తీసుకుంటున్నాం. ఇప్పుడే ఒక జియో హిల్ అనే ఆర్గనైజేషన్ స్వచ్ఛందంగా వాళ్ళు దీన్ని ప్రాసెస్ చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఎటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఖర్చు లేకుండా వాళ్ళు దానికి వచ్చినటువంటి వేస్ట్ మేనేజ్మెంట్ను సోల్వ్ చేసుకొని దానికి సంబంధించిన ప్రక్రియ చేయడానికి వస్తూ ఉన్నారు. నేను గౌరవ మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి ప్రభుత్వం తరఫున కరీంనగర్ ప్రజలకు ఈ ప్రాంతానికి ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులు కానీ చాలా దీర్ఘకాలిక సమస్య, దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అది తొలగింపుకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని అమలు చేసే బాధ్యతగా మేమంతా ప్రజాప్రతినిధులం, అధికారులం కార్యాచరణ తీసుకుంటున్నాం అనేటువంటి మాట మనవి చేస్తా ఉన్నా. ఈ రోజు అనంతపురం జిల్లాలో ఆలూరు తాలూకు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి గుంతకల్లు పట్టణంలో మున్సిపల్ ముందట వాల్మీకుల సాధన పునరుద్ధరణ కోసం 36 గంటల పాటు నిరాహార దీక్షలో పాల్గొన్నారు ఆలూరు నియోజకవర్గం వైసీపీ పార్టీ ఎమ్మెల్యే. ఇక ఆయన మాట్లాడుతూ కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలి ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే విరూపాక్షి డిమాండ్ చేశారు. వాల్మీకుల ఎస్టీ సాధన కోసం ఆయన పోరాడుతున్నారు. ముందుకొచ్చి పదవుల్లో కానీ పెద్ద పదవుల్లో ఉన్నారు కాబట్టి మనం ఇప్పుడే ఖచ్చితంగా సాధించుకునే విధంగా చెప్పినాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఆయన ఎన్నికల ప్రచారంలో చెప్తారు, ఆయన ఖచ్చితంగా ఎక్కడంటే వాల్మీకి లేకుంటే అక్కడ ఆయన చెప్పుకుంటూ పోతుంటారు. అలా యమునూరులో ఆయన వచ్చి ప్రచారం వచ్చినప్పుడు చెప్పినాడు. అదేవిధంగా ఆలూరులో కానీ ఆలూరులో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఖచ్చితంగా నేను వాల్మీకి ఎస్టీ జాబితాలు చేస్తాను, నేను నాకు అధికారం వస్తే ఖచ్చితంగా చేస్తాను విధంగా మాటిచ్చారు. అదేవిధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ కొన్ని కాన్సెస్లో ఆయన చెప్పుకుంటూ పోయినారు. ఆయనకి ఇప్పుడు సంపూర్ణ మద్దతు మన ఆంధ్రప్రదేశ్ నుంచే ఇస్తున్నారు వాళ్ళ ఎంపీ ద్వారా. అదేవిధంగా వైసీపీ తెలుగు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు అధికారికంగా ధృవీకరించారు. 1943లో జన్మించిన కావూరి సాంబశివరావు వరంగల్ నీట్ నుంచి ఇంజనీరింగ్ పట్టా పొందారు. రాజకీయాలపై మక్కువతో కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. మొత్తం 5 సార్లు ఎంపీగా గెలుపొందిన కావూరి మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర జౌళి శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 5 దశాబ్దాల రాజకీయ ప్రయాణం చూస్తే కావూరి రాజకీయ ప్రస్థానం లోక్సభలో అప్రతిహాతంగా సాగింది. 8, 9, 12, 14, 15వ లోక్సభలకు ఆయన ప్రాతినిధ్యం వహించారు. 1984, 1989, 1998లలో మచిలీపట్నం నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందగా ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల్లో ఏలూరు నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన వరకు కాంగ్రెస్ లో అత్యంత ప్రభావవంతమైన నేతగా ఉన్న ఆయన 2014 తర్వాత బీజేపీలో చేరారు. అయితే గత దశాబ్ద కాలంగా ఆయన రాజకీయాలకు కొంత దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ వింత వ్యాధితో పౌల్ట్రీ ఫార్మ్ లో భారీగా కోళ్లు మృతి చెందడంతో భారీ నష్టం జరిగిందంటూ ప్రభుత్వాలు ఆదుకోవాలని పౌల్ట్రీ నిర్వాహకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం అందే గ్రామానికి చెందిన రంగనబోయిన కుమార్ 8,400 సామర్థ్యం గల షెడ్డు నిర్మాణం చేసి అందులో 8,400 కోళ్లను వేసి పెంచుతూ జీవనం సాగిస్తున్న నేపథ్యంలో రోజు మాదిరిగానే షెడ్డు వద్దకు కోళ్లకు ధాన్యం వేసేందుకు వెళ్లగా ఉన్నట్టుండిగా భారీగా కోళ్లు మృతి
చెందటంతో ఏం జరిగిందోనంటూ వెటర్నరీ డాక్టర్లకు సమాచారం ఇవ్వడంతో వైద్యులు సంఘటన స్థలానికి చేరుకొని చనిపోయిన కోళ్ల కళేబరాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపించారు. ఈ సందర్భంగా పౌల్ట్రీ యజమాని కుమార్ మాట్లాడుతూ లక్షలు వెచ్చించి పౌల్ట్రీ ఫామ్ ఆధారంగా జీవనం సాగిస్తున్న మా కోళ్లు మృత్యువాతతో కుటుంబం రోడ్డున పడిందన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మా కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నామని అన్నారు. నమస్కారం సార్, నా పేరు కుమార్, మాది అందే మిరుదొడ్డి మండల్. నాకు 8,400 కెపాసిటీ గల షెడ్ ఉన్నది సార్. మొన్న 26 రోజుల క్రితం బ్యాచ్ చేసినాము. సడన్గా గత 3 రోజుల నుంచి అంతుచిక్కని వ్యాధితో కోళ్ళు మరణాలు పెరిగినాయి సార్. పూర్తిగా 3 రోజుల షెడ్ మొత్తం వాషౌట్ అయింది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పౌల్ట్రీ రంగాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను సార్. ఇప్పటివరకు ఎంత నష్టం జరిగింది? ఇప్పటివరకు నాకు కనీసం ఒక 5 లక్షల నష్టం జరిగింది సార్. డిసీజ్ ఏమైనా గుర్తించారా? డిసీజ్ డాక్టర్ వచ్చారు, షాంపిల్ తీసుకెళ్ళారు, కానీ డిసీజ్ గుర్తించలేదు సార్. ఎక్కడ పెట్టి? ఇక్కడ దూరాన కిందికి చాలా దూరంలో జేసీబీతో గుంత తీసి గుంతలో పూడ్చడం జరిగింది సార్. ఈ బ్యాచ్ కదా సార్, ఈ బ్యాచ్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు కేబీఆర్ ఫౌండేషన్ కొన్యాల బాలరెడ్డి చైర్మన్ ఆధ్వర్యంలో బుధవారం శ్రీరామ ఫౌండేషన్ చైర్మన్ బోయిని రామచంద్రం, ఆకుల ప్రభాకర్, గ్రామ యూత్ సభ్యులు కలిసి పరీక్షా ప్యాడ్స్, పెన్నులను అందజేశారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుగుణాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆకుల ప్రభాకర్ కేబీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేయటం అభినందనీయమన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు అంటేనే నిరుపేద విద్యార్థులు చదువుకుంటారని, వారికి ప్రోత్సాహం ఇవ్వటం చాలా గొప్ప విషయమని అన్నారు. విద్యార్థుల కృషి పట్టుదలతో చదివి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలో ఉత్తమ మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యను అభ్యసించిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. 10వ తరగతితోనే చదువులు నిలిపివేయకుండా ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగ ఉపాధి అవకాశాలను పొందాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు హఫీజ్ పీఈటీ యూత్ అధ్యక్షుడు ఎస్ నరేష్, సభ్యులు మంద మనోజ్, పోతురాజు నరేష్, అజయ్ కుమార్, శశి, సాయి కిరణ్, కనకరాజు, ప్రశాంత్, భాస్కర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలన్నీ మీరు విజయవంతంగా రాసి మంచి మార్కులతో మన పాఠశాల పేరు, గ్రామం పేరు, మీ కుటుంబం పేరును ఉన్నత స్థాయికి నిలబెట్టాలనే ఆకాంక్షతో మన సిద్దిపేట కాన్స్టిట్యున్సీ లోపల క్షీరసాగర్ గ్రామం నుండి సర్పంచ్ ఫోరంల అధ్యక్షులు గౌరవనీయులు కొన్యాల బాలరెడ్డి గారు కేబీఆర్ ఫౌండేషన్ని నెలకొల్పడం జరిగింది. ఆ ఫౌండేషన్ ఆధ్వర్యం లోపల అనేకమైన సేవా కార్యక్రమాలు Silence. మన అహ్మదీపూర్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో కొన్యాల బాలరెడ్డి ఫౌండేషన్ తరఫున వారికి 10th క్లాస్ ఎగ్జామ్స్కు ప్యాడులు మరియు పెన్నులను పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు మంచి మార్కులు సాధించి మా గ్రామానికి మరియు పాఠశాలకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరును తేవాలని మేము ఆశిస్తూ బాలరెడ్డి అన్న ఫౌండేషన్ తరఫున పిల్లలకి మాకు తోచినంతగా
సహాయం చేయాలనే ఉద్దేశంతో వారికి ప్యాడ్ను పెన్నులను అందజేయడం జరిగింది. దానికి సహకరించినటువంటి ఉపాధ్యాయులకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ స్కూల్ యొక్క వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది మరియు ఈ స్కూల్ను మంచి నడవడికలతో మరియు మంచి వాతావరణంతో నడుపుతున్నటువంటి ఉపాధ్యాయునికి మరియు టీచర్ బృందానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులు ఇంకెక్కువ సంఖ్యలో ఈ స్కూలుకు విచ్చేసి ఈ స్కూల్ యొక్క స్ట్రెంత్ను పెంచాలని మేము కోరుకుంటున్నాము. దానికి మేము కూడా ఎల్లవేళలా సహకరిస్తాము అని చెప్పేసి చెప్తున్నాం సార్. కంపల్సరీ నెక్స్ట్ ఇయర్లో ఇంకా ఈ స్ట్రెంత్ పెంచి ఈ స్కూల్కు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాం. మా యువత తరఫుగా మీకు ఎలాంటి సహకారానైనా మేము అందించడానికి ముందుగా ఉన్నాం సార్. దీనికి సహకరించాలని మేము కోరుతున్నాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం దోపిడీ దొంగలకు అడ్డాగా మారింది. దొంగలు ఇండ్లు, కిరాణా షాపులు, మేకలు, కోళ్లు అని తేడా లేకుండా దొంగతనాలకు పాల్పడి అందిన వరకు దోచుకెళ్తున్నారు. తాజాగా తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసి ఏకంగా 9 ఇండ్లలో దొంగతనాలకు పాల్పడి బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును ఎత్తుకెళ్లడంతో బాధితులు లబోదిబ్బోమంటున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్పల్లి గ్రామంలో తాళం వేసి ఉన్న ఇండ్లనే టార్గెట్ చేశారు దొంగలు. గ్రామ పంచాయతీ సమీపంలో ఏకంగా తాళం వేసి ఉన్న 9 ఇండ్లలో దొంగతనాలకు పాల్పడి బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును ఎత్తుకెళ్లారు. ఉదయం లేచి చూసేసరికి పలు ఇండ్లలో తాళాలు పగులుగొట్టున్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఇంటి యజమానులకు తెలియజేయడంతో ఇంటి యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ ను రంగంలోకి దించి విచారిస్తున్నారు. ఇటీవలే ఇదే మండలం కొత్తగట్టు మొలంగూర్ గ్రామంలో తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడ్డ దొంగలు తాజాగా అదే తరహాలో దొంగతనాలకు పాల్పడ్డారు. మండలంలో విచ్చలవిడిగా దొంగలు రెచ్చిపోతున్న స్థానికంగా ఉన్న పోలీసులు ఏం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏ పేరు నీ పేరు? ఏమైంది చెప్పు. మీరు ఎక్కడ వాళ్ళ ఇంట్లో పెట్టిండ్రా మీరు గోల్డ్? మీరే మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది అమ్మ ఒక 2 నువ్వు నువ్వు ఏం ముట్టుకో బయట లైట్ అయ్యి మరి డబ్బు అనేది కదా ఎప్పుడు పెట్టింది? అవన్నీ చిన్న ఓపెన్ ఉంటుంది సార్. మన ఇంటికాడ అన్నీ ఉన్నాడు. మీరు ఎప్పుడు ఓపెన్ చేయాలి? చాలకు దాకాలకి డోర్ గట్ల ఉంది, 10 గట్ల ఉన్నది. ఫోన్ చేసి స్కూల్కి వచ్చినాం. 50,000 కొంచెం 50 ఏళ్ళలో పెట్టినాం. కాంతాల కింద పెట్టి చూసినాం. అది మంచిగా అప్పుడు కొద్దిగా
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కేబీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా ప్యాడ్ల పంపిణీ. కరీంనగర్ డంపింగ్ యార్డ్ను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్. కావూరి సాంబశివరావు కన్నుమూత, ముగిసిన రాజకీయ దిగ్గజ ప్రస్థానం. దానం కడియంలకు క్లీన్ చిట్ ఇవ్వటంపై కేటీఆర్ ఫైర్.